నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. నందివాడ మండలం అరిపిరాల గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని విలువైన ఓటును వైకాపాకు వేసి అఖండ మెజారిటీ అందించాలని ప్రజలకు విజ్ఞప్తి. గుడివాడ 1వ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి టాలెంట్ పరీక్షల్లో సత్తా చాటిన గుడివాడ త్రివేణి విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని నందివాడ మండలం అరిపిరాల గ్రామం నుండి ప్రారంభించారు. నందివాడ మండలం అరిపిరాల గ్రామం నుండి ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. తొలుత గుడివాడ నాగవరప్పాడు సెంటర్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరిపిరాల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీకు ఓటు వేసి తనను గెలిపించాలని నాని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని గంగానమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్ఆర్ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం గుడివాడలో తనను ఎవరూ ఓడించలేరని నాని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తేనే రాజన్న సంక్షేమ పాలన అమలు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెయ్యాల ఆదం, జడ్పీటీసీ ప్రేమ్ కుమార్, పార్టీ నాయకులు దేశిరెడ్డి మోహన్ రెడ్డి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరిపిరాల గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో అడుగడుగున మహిళమ్మ తల్లులు, అన్నదమ్ములు ఘన స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన అంతం చేస్తాం, చంద్రబాబు నాయుడు పేద ప్రజల్ని విస్మరించి ధనికుల పార్టీగా, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీని తయారు చేసి అవినీతిలో కోరుకుపోయాడు. మేమేదో బిచ్చగాళ్ళలాగా ఎన్నికల 3 నెలలు ఉందనగా 1000 రూపాయలు పెన్షను, 5000, 10,000 రూపాయలు మా మహిళలకు ఇచ్చి మా ఓట్లు కొనాలని చెప్పి చూస్తున్నాడు. మేము వీటన్నిటినీ కూడా గమనించాము. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రాజన్న పరిపాలన వస్తుంది. పేదవాడు చదువుకోవాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, రైతులు ఈ ప్రాంతంలో గిట్టుబాటు ధరలు కావాలన్నా, రైతాంగానికి నీరు కావాలన్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, రాజన్న రాజ్యం రావాలని చెప్పి ప్రజలు కూడా మాతో చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ముఖ్యంగా మరి వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ 3,000 రూపాయలు పెన్షన్ చేస్తారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు ఎంతైతే ఇప్పుడు దాకా ఉన్నాయో ఆ రుణాలనే మరి బ్యాంకులకు కాకుండా డైరెక్ట్గా డ్వాక్రా మహిళల చేతులకే ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకి వైఎస్ఆర్ భరోసా కింద 75,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. మరి గెలవటం కాదు, ఈ రాష్ట్రంలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలోనూ రానటువంటి మెజార్టీతో, అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలను వేడుకుంటూ మరి ఇంత అభిమానాలు, ఆదరాభిమానాలు చూపించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ గుడివాడ 1వ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గుడివాడ 1, 2, 3, 36 వార్డుల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత నాగవరప్పాడు వంతెన వద్ద గల శ్రీ దాసాంజనేయ స్వామి వారికి అవినాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానికం, టీడీపీ నాయకులు అవినాష్కు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి అవినాష్ వార్డుల్లో పర్యటిస్తూ టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు నిర్వహించి పూలమాలలతో ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వేలాది మంది ప్రజానికం తనకు మద్దతు తెలపడం సంతోషకరమని పేర్కొన్నారు. అభివృద్ధిని గుర్తించి ఎమ్మెల్యేగా ఓటర్లు తనను ఆశీర్వదించాలని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజశేఖర్, 80 మంది బీజేపీ కార్యకర్తలు దేవినేని అవినాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మా ఒక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. దారి పొడవునా మనం కనుక చూసుకుంటే ప్రజల నుంచి స్పందనగానే ఉంది. ఈరోజు దాదాపుగా 6 పరీక్షలు, ముఖ్యంగా 6 పరీక్షలు ఏదైతే చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయో, డ్వాక్రా రుణమాఫీ ఉందో, అదేవిధంగా పశువు స్కీమ్ కింద 10,000 రూపాయలు ఇష్టం జరిగిందో, అది ఈరోజు అందరు గారు రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతూ వేలాది మంది, దాదాపుగా 10,000 మంది మహిళా మనులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మాకు ఘనంగా స్వాగతం పలుకుతుంటే, ఏదైతే ఈరోజు మా ఎన్నికల ప్రచారం కాదు, మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే విజయ యాత్ర చేస్తామో ఆ యాత్ర చేసే విధంగా ఈరోజు మా కార్యక్రమం ముందుకు సాగుతానని చెప్పి సందర్భంగా చెప్తున్నా. మీరందరూ గారు చూశారు, దాదాపుగా కిలోమీటర్ పొడవు నుంచి గారా 2 కిలోమీటర్ల దగ్గర నుంచి గారా జనాభా అంతా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. తప్పకుండా రాబోయే 25 రోజులు గారా ఇదే విధంగా ప్రజానికాన్ని కలుసుకుని చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే గుడివాడలో జరిగిన కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మున్సిపల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మా మున్సిపల్ చైర్మన్ గారు యలవర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రావి వెంకటేశ్వర గారు ఒక హయాంలో జరగడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించండి. ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ యొక్క గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసే విధంగా మేమందరం గారు కష్టపడతాం, తోడ్పడతాం. ఈరోజు దాదాపుగా 10,000 ఇళ్ళే కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీలు కానివ్వండి, చంద్రన బీమా కింద ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం బలపరిచి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మీ ముందుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చాను. మీరు ఆశీర్వదించి మీరందరూ గారు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల, మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన చేసే కార్యక్రమాలు అందరూ కూడా ఆకర్షితులు ఈరోజు వేలాది మంది ఈరోజు మా ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నా సోదరుడు రాజశేఖర్ ఈరోజు బీజేపీ జిల్లా వింగ్లో ఏదైతే మీడియా ఇన్ఛార్జిగా ప్రతినిధిగా పనిచేశారో ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీలు ఉన్నాయో ఆ నుంచి గారా చాలామంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి గారు మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు రాజశేఖర్ ఒక సేవల్ని పార్టీలో వినియోగించుకుని రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళి ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పబడే విధంగా గెలిపించే విధంగా మేము అందరం గారు కృషి చేస్తామని చెప్పి సెలవు తీసుకోండి. ఈరోజు చాలా సంతోషం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ నుంచి జిల్లా నాయకత్వంలో పనిచేసిన వ్యక్తి అధికార ప్రతినిధిగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ చేరటం, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు అవినాష్ గారి గెలుపు కోసం ఈ రోజున ఈయన పార్టీలో చేరడం చాలా సంతోషం. అభినందిస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నా. అలాగే ఈ రోజున వాళ్ళ మాజీ శాసనసభ్యుడు కొడాల శ్రీ వెంకటేశ్వరరావు ఈరోజు పొద్దున్నే అరిపిరాల్లో ఆయన యొక్క ప్రచారం ప్రారంభం చేశాడు. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రామం ఈరోజు వెళ్ళాడు. సొల్లు కబుర్లు చెప్తున్నాడు, నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను స్థానికుడిని, ఆయన స్థానికుడు కాదని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా కొడాల శ్రీ వెంకటేశ్వరరావుని, నిన్ను 15 సంవత్సరాలు స్థానికుడిగా ఎన్నుకుంటే ఏం చేశావని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు తెలంగాణ నాయకులు గెలిస్తే సంకలు కొట్టుకుంటూ ఉంటావు, నువ్వు స్థానికుడిగా ఉన్నా సరే ఒక గబ్బిలీలాగా సూర్యుకి ఏలాడే విధంగా నువ్వు పనిచేస్తున్నావు. నీకు ఒకటే 3 సార్లు గబ్బిలాగా నువ్వు అతుక్కుపోయి ఇవాళ పదవి కోసం, కేవలం పదవి కోసం పిచ్చ కోతలు సొల్లు కబుర్లు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కూడా ఇవాళ అవినాష్ గారిని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు. మేమందరం కట్టుబడి ఉన్నాం. రేపు అవినాష్తో మేము ఖచ్చితంగా, నేను కానీ యలవర్ శ్రీనివాసరావు కానీ
వాళ్ళ పిన్న వెంకటరావు కానీ ఆయనతో కలిసి పనిచేస్తాం, ఏదైనా సరే మీకు అండగా ఉంటాం. వాళ్ళ పెద్ద కౌర్లు అన్నీ కూడా మాట్లాడుతున్నాడు. అవన్నీ 5 ఏళ్ళు ఏమైపోయినాయి, 15 సంవత్సరాలు ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళ గుర్తుకొచ్చిన స్థానికుడు స్థానికుడు కాదని మేము ఒకటే చేద్దాం, స్థానికంగా మేము ఉంటాం. వాళ్ళ అవినాష్తో కలిసి పనిచేస్తాం. ఆయనతో మంచి పనుల కార్యక్రమాలు ఏదైతే పార్టీ ప్రవేశపెడుతుందో కింద స్థాయికి పేద వర్గాలకు అందే విధంగా మేమంతా నిలబడతాం, మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవుకున్నాం. గుడివాడ పట్టణానికి బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కృష్ణా జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి శేఖర్, అతని మిత్రులు శ్రీనివాసరావు గారు, అట్లాగే 1వ వార్డు నుంచి అట్లాగే పట్టణ వ్యాప్తంగా ఉన్నటువంటి 200 మంది బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. గుడివాడ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబు గారి నాయకత్వంలో దేవినేని అవినాష్ గారు అయితే బాగా చేయగలరు అనేటువంటి సంకల్పంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తప్పనిసరిగా యువకుడు, ఉత్సాహవంతుడు, అతని యొక్క సేవల్ని ఉపయోగించుకుంటాం. తప్పనిసరిగా ఇంకా అనేక వార్డుల నుంచి రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. వేలాది మంది వైసీపీలోంచి కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ప్రజలే చూస్తారని చెప్పి తెలియజేస్తాము. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ సివి రామన్ యంగ్ జీనియస్ టాలెంట్ పరీక్షల్లో త్రివేణి పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఏ టాలెంట్ పరీక్షలు నిర్వహించినా గుడివాడ త్రివేణి విద్యార్థులు తమ సత్తా చాటుతారని త్రివేణి పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ పేర్కొన్నారు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి టాలెంట్ పరీక్షల్లో జిల్లా మొదటి మరియు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న 6 విద్యార్థులను డైరెక్టర్ శివశంకర్, ప్రిన్సిపల్ రఘురాములు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన హర్షిత, హారిక, హర్షలు జిల్లా మొదటి స్థానంలో నిలవగా టోనీ థియోటస్, లావణ్య, సత్య, కృష్ణలు జిల్లా ద్వితీయ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. విజేతలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సుచిర్ ఇండియా ఫౌండర్ వై కిరణ్, సినీ నటుడు అలీ, సైంటిస్ట్ ఆర్కే గుప్తాల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగిందని తెలిపారు. అనేక వేల మంది పాల్గొన్న పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదటి మరియు ద్వితీయ బహుమతులు సాధించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్కి చెందినటువంటి సుచిర్ ఇండియా సంస్థ వారు ఈ ఎగ్జామ్ని ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. దాంట్లో సుమారుగా 500 స్కూల్స్ పాల్గొంటాయి. 50,000 మంది విద్యార్థులు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ప్రతి సంవత్సరం మా పిల్లలు స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించడం అనేది పరిపాటి. దీంట్లో మా ఫౌండేషన్ కోర్సులో నేను ఈ రోజున మా త్రివేణి స్కూల్కి ఎంతో అదృష్టంగా మా బోస్ గారు ఫిజిక్స్ చెప్పడం, చుక్కారామయ్య గారి ఫౌండేషన్లో, అలాగే మ్యాథమెటిక్స్, సైన్స్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉండి పిల్లలందరినీ కూడా చక్కటి ట్రైనింగ్ పొందించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే తప్పనిసరిగా మాకు ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఏదో ఒక ఫస్ట్ ర్యాంక్ రాకుండా మాకు ఏ ఒలింపియాడ్ ఎగ్జామ్ కానీ, ఏ సైన్స్ ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్ కానీ, ఏ సివి రామన్ జీనియస్ అవార్డ్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మేము సాధించడం జరుగుతుంది. అలాగే మరోసారి ఈ సుచిర్ ఇండియా సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్లో హర్షిత 9th క్లాసు, అలాగే హారిక 7th క్లాసు, హర్ష 6th క్లాస్, వీళ్ళు ముగ్గురు కూడా ప్రథమ స్థానాన్ని పొందారు. అలాగే టోనీ, లావణ్య, సత్యకృష్ణ వీళ్ళు కూడా మంచి అవార్డ్స్, సెకండ్ ప్రైజెస్ పొందారు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా మొన్న హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఈ కిరణ్ గారు, ఈ సుచిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఆ సంస్థ ఎండి కిరణ్ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో పిల్లలందరూ వెళ్ళి పాల్గొన్నారు. దాంట్లో ఆలీ గారు సినీ నటుడు, అలాగే సైంటిస్ట్ ఆర్కే గుప్తా గారి చేతుల మీదుగా మా పిల్లలందరికీ కూడా ఈ అవార్డ్స్ వాళ్ళు ప్రధానోత్సవం చేయడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉంది మాకు, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించేటువంటి అన్ని టెస్టుల్లో కూడా మా పిల్లలు పాల్గొని దాంట్లో మంచి మంచి ప్రైజులు రావడానికి కృషి చేస్తున్నటువంటి మా సీనియర్ ఫ్యాకల్టీ గురువుగారు ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి ఐఐటి రామయ్య గారి దీంట్లో పిల్లలందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి చక్కటి కాంపిటేటివ్ ప్రతి ఎగ్జామ్లో కూడా వచ్చిందంటే ఆయన సెలవు వల్లే దీంట్లో వస్తుంది, అది అందులో ఏమాత్రం అనుమానం లేదు.
అట్లాగే ప్రతి ఎగ్జామ్లో ఇప్పటికీ 4-5 ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా 5-6 రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకో దాంట్లో ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. ప్రతి ఎగ్జామ్లో కూడా తప్పనిసరిగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు మా పిల్లలు ఏదో దాంట్లో తేవడం మాకు పరిపాటి అయిపోయింది. మేము చాలా ఈ మా చుక్కారామయ్య ఫౌండేషన్ కోర్సులో ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా ఇంత మంచి రిజల్ట్ని తీసుకొస్తున్నందుకు, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ బోస్ గారికి మీ మీడియా తరఫున వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా మా త్రివేణి యంగ్ జీనియర్స్ అండి. వీళ్ళందరూ సర్ సివి రామన్ యంగ్ జీనియర్స్ అవార్డులో మన గుడివాడ నుంచే కాకుండా ఒక జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో త్రివేణి విద్యార్థులు ముఖ్యంగా 6 ఉండటం అనేటువంటిది అది చాలా గర్వకారణం. ఈ సంస్థకి ముఖ్యంగా ఏ పోటీ అయినా కానివ్వండి, దాంట్లో ఇన్ని అవార్డులు రావడానికి గల కారణం ప్రధానంగా ఒకటేనండి. చుక్కారామయ్య గారి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనబడేటువంటిది ఏదైతే ఉందో అది ఒక పద్ధతిగా ఇక్కడ నిర్వహించడం చేత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే తప్పనిసరిగా అందులో త్రివేణి విద్యార్థులు ఉండి తీరాల్సిందే. ఆ ఆనవాయితీని ఇప్పటివరకు కూడా వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. దీన్ని ఇంతగా ప్రోత్సహించినటువంటి ఈ మా డైరెక్టర్ గారికి కానివ్వండి, తర్వాత మా ఫ్యాకల్టీ మెంబర్సు, ముఖ్యంగా మా గురుతుల్యులు బోస్ గారు, ఈయన ఈ ఫిజిక్స్ కానివ్వండి సైన్స్లో వీళ్ళు వాళ్ళని మంచి తర్ఫీదు ఇవ్వడం చేతనే వీళ్ళు ఇంత ప్రతిభను చాటుకోగలిగారు. అదేవిధంగా వీళ్ళు సైంటిస్టు మన గుప్తా గారి చేతుల మీదుగా తీసుకోవడం, ఈ అవార్డులన్నీ తీసుకోవడం అనేటువంటిది చాలా గర్వంగా భావిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తారని వాళ్ళకి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థులకి మంచి ర్యాంకు అంటే ఫస్ట్ ర్యాంక్ రావటం చాలా సంతోషం. దీని అంతటికీ వెనకాల ప్రోత్సాహం ఇచ్చింది శివశంకర్ గారు, కాలేజీ ఈ స్కూలు కరస్పాండెంట్ అయిన శివశంకర్ గారు మంచి ప్రోత్సాహం ఇచ్చి పిల్లల్ని హుషారుగా బాగా చదువుకునేటట్టు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మా ప్రిన్సిపాల్ గారు రఘురామ్ గారు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళని బాగా తర్ఫీదు పొందేటట్టు చేయటం వల్ల ఇవన్నీ ర్యాంకులు మాకు వస్తున్నాయి. వాళ్ళు ముఖ్యంగా శివశంకర్ గారు, రఘురామ్ గారు వాళ్ళ ప్రోత్సాహం వల్లే వీళ్ళంతా బాగా ఇచ్చేశారు, బాగా మంచి ర్యాంకులు సంపాదించగలిగారు. అది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. Good morning. Let me introduce myself to you. I am Harshita of 9th A from Triveni Public School, Gudivada. Today, I am very glad to take this award from Suture India competition. Suture India has conducted examinations in the subjects of mathematics, science and social studies. Nearly 50,000 students have participated in these examinations, but I stood in the first place in the district level and I take this award. I would like to thank our director Sri Shivshankar sir and our principal sir and my dear respected teachers who supported and motivated me to achieve this award. Thank you. Good morning one and all. I am Tony Theodore studying 9th A section in Triveni Public School. Today I am glad to announce that I achieved a shield and a gift from Suture India Foundation which is held in Hyderabad. Sir Gupta and Sir Ali gave me the shields and the gifts which is held on Hyderabad. This is because the hard work of our school management and principal sir, director sir and our boss sir and all our school management and because of IIT which is introduced by Chukkaramaya garu. Our teachers are explaining these concepts are so clearly and exclusively. Thank you sir for giving this opportunity. చిన్నారులకు ఉత్తమ వైద్య సేవలు అందించడమే కాకుండా దేహదారుఢ్య పోటీలలో బంగారు పతకం సాధించిన ప్రముఖ వైద్యులు మాగంటి శ్రీనివాస్ అభినందనీయులని గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు ఉమాశంకర్ పేర్కొన్నారు. చిన్నారులకు ఉత్తమ వైద్య సేవలు అందించడమే కాకుండా దేహదారుఢ్య పోటీలలో బంగారు పతకం సాధించిన ప్రముఖ వైద్యులు మాగంటి శ్రీనివాస్ అభినందనీయులని గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు ఉమాశంకర్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి దేహదారుఢ్య పోటీలలో బంగారు పతకం సాధించిన ప్రముఖ వైద్యులు శ్రీనివాస్ను గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బిజీ ప్రపంచంలో వైద్యంతో పాటు దేహదారుఢ్యంపై శ్రద్ధ పెట్టి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం సామాన్య విషయం కాదని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన డాక్టర్ మాగంటి శ్రీనివాస్ అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా మరియు గుడివాడ ఏరియా సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ
ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయిన శ్రీ మాగంటి శ్రీనివాసరావు గారికి చిరు సన్మానం అనేది చేయడం అనేది జరిగింది. దానికి గల కారణం ఆయన 85 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. దానికి గాను ఈ సందర్భంగా ఈ చిరు సన్మానం అనేది చేయడం అనేది జరిగింది. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మనం చెప్పుకుంటామే కానీ చెప్పడానికే ఈ యొక్క మాటలు ఉంటాయి కానీ చేతల్లో మనం చూపిస్తాం. ఆరోగ్యపరంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయిన మాగంటి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రజలకి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆరోగ్యంగా మీరు ఉండండి, ఆరోగ్యంగా బ్రతికినంతకాలం కూడా మనం చాలా ఆహార పదార్థాలు సేవించండి అని చెప్పేసి అనే నానుడి కోసం ఆయన కండల్ని కరిగించి 6 ప్యాక్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఆ సందర్భంగా మా ఆనందం కొద్దీ మా గురుతుల్యులైన మాగంటి శ్రీనివాస్ గారికి ఈ చిరు సత్కారం చేయడం మాకెంతో సంతోషదాయకం అని చెప్పేసి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇటీవల విజయవాడ పాలకొల్లులో జరిగిన శరీర దారుఢ్య పోటీలు అలాగే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 75 నుంచి 85 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన చిన్నపిల్లల వైద్యులు, ప్రముఖ వైద్యులు మాగంటి శ్రీనివాస్ గారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన ఎంతో తీరిక లేని వ్యక్తి. 24 గంటలు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు అనేసరికి ఆ యొక్క వైద్యం విధానం ఎలా ఉంటుందనేది ప్రజలందరికీ కూడా తెలియంది కాదు. పగలంతా ఎంతో నవ్వుతూ ఉంటారు, రాత్రి ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక కడుపు నొప్పి వచ్చిందనో లేకపోతే ఏదో రుగ్మతతోటి. అప్పుడు కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ గారు. ఆ టైంలో మరి ఆ నిద్ర కూడా మానుకుని ఆ పేషెంట్లను చూడటం కానివ్వండి, ఆ పిల్లలకి ఆ వైద్య సేవలు అందిస్తూ ఆ విభాగంలో నుంచి మరి శరీర సౌష్ఠవ విభాగంలోకి రావడం అనేది ఎంతో ముదావహం. ఇవాళ వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. కలుషితమైన వాతావరణం కానివ్వండి, కలుషితమైన ఆహార పదార్థాలు కానివ్వండి, ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లో మరి ఆయన యొక్క దేహాన్ని ఆ ఉన్న కొవ్వుని కరిగించి కండల రూపంలోకి మార్చి మరి శరీర సౌష్ఠవ పోటీల్లో మరి 6 ప్యాక్ సాధించడం అంటే అది కూడా మనం చూస్తూ ఉంటాం పేపర్లో. ఈ సినిమా నటులు, హీరోలు ఇలా ఇంతకాలంలో వాళ్ళ యొక్క సినిమాల గురించి మరి 6 ప్యాక్లని తయారు చేసుకున్నారని. కానీ వీరు చాలా తక్కువ సమయంలోనే మరి ఆ ఘనతను సాధించడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి ఎంతోమంది యువత ఈరోజు ఈ యూట్యూబ్లో చూసి కానివ్వండి, అలాగే ఈ శరీర సౌష్ఠవ పోటీలను చూసినప్పుడు వారు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ విభాగంలోకి రావాలని చెప్పేసి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఆర్ఎంపీ వైద్యులుగా మా వంతు విషయంగా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రోజున డాక్టర్ గారికి ఒక చిరు సత్కారంలాగా ఏర్పాటు చేసుకుని అది వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాగంటి శ్రీనివాస్ డాక్టర్ గారు గుడివాడ ప్రాంతంలో పిల్లల డాక్టర్ గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్గానే ఇప్పటి వరకు గుడివాడలో పిల్లల డాక్టర్ గారు ఎవరంటే మాగంటి శ్రీనివాస్ గారు అని ఒక ముఖ్యమైన ప్రజల్లోకి ఒక నానుడి. మా పిల్లల ఆరోగ్యం చక్కగా చూసే డాక్టర్ గారు మాగంటి శ్రీనివాసరావు కానీ ప్రతి ఒక్కళ్ళ పిల్లల తల్లిదండ్రుల్లో ఒక ముద్ర పడిపోయింది. అదేవిధంగా వారు వైద్య వృత్తిని కొనసాగిస్తూ వారు ఈరోజు 85 కేజీల బరువు ఎత్తి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించారు. వారికి మా గ్రామీణ వైద్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతూ, వారు ఎప్పుడు ఇలాగనే శ్రమిస్తూ ఇంకా 100 కేజీలు ఎంత 100 కేజీలు బరువు ఎత్తి సాధించి ఇండియా లెవెల్లో కూడా వారు మంచి బిల్డర్గా రావాలని కోరుతూ మేము వారి యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉంటాయని మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నన్ను సన్మానించినందుకు ఆర్ఎంపీ అసోసియేషన్కి కృతజ్ఞతలు. వీళ్ళందరూ పని కట్టుకుని వచ్చి నా కోసం ఇంత చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాడీ బిల్డింగ్ అనేది నేను ఎందుకు ఎంచుకున్నానంటే వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండటం వలన, ఎప్పుడు కూర్చుని చేసే పని వలన వెయిట్ భారీగా పెరిగి ఎక్కువగా కష్టపడలేకపోతున్నాను. అప్పుడు అనిపించింది ఇట్లా కాదు, మనం ప్రజల్ని ఆరోగ్యం బాగా చేస్తున్నప్పుడు మనం కూడా ఫిట్గా ఉండాలి. సో మనం హెల్త్ కాపాడుకుంటేనే ప్రజలు కూడా బాగుంటారు.
మనం ఇంకా 10 ఏళ్ళు 10 మందిని చూడాలి అంటే, 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలి అంటే మనం ఫిట్గా ఉండాలని చెప్పి మొదలుపెట్టాను. అట్లా మెల్లగా బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ పడింది. ఇక్కడ మనకి గుడివాడ మంచి అవకాశం ఇచ్చింది. మనకి ఎన్టీఆర్ స్టేడియం, ఇంకా మంచి కోచ్లు వెంకటేశ్వర గారు, సైదా, సమీర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో నేను ప్రాపర్ డైట్ తీసుకుంటా బిజీ షెడ్యూల్లోనే మనం కూడా టైం కేటాయించుకుని మన ఆరోగ్యం బాగా చేసుకుని ప్రజలందరూ ఆరోగ్యం బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తూ నేను ఇది బాడీ బిల్డింగ్లో కృష్ణా జిల్లాలో గోల్డ్ మెడల్ మరియు స్టేట్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ సంపాదించుకుని వీళ్ళందరితో ఇట్లా సన్మానించుకున్నందుకు ఆర్ఎంపీ అసోసియేషన్కి నా కృతజ్ఞతలు. గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నానిని తిరిగి అఖండ మెజారిటీతో గెలిపించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 11వ వార్డులో ప్రచారం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టోను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గుడివాడలో కొడాలి నాని గెలుపును అడ్డుకోలేరని, రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంవి నారాయణ రెడ్డి, షేక్ గౌస్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తేదీన మరి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అలాగే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి మరి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి కొడాలి నాని గారు కానీ మరి వల్లభనేని బాలశౌరి గారు కానీ ఇద్దరు కూడా విజయం సాధించాలని చెప్పి మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆధ్వర్యంలో మరి 11వ వార్డు నుంచి మరి ఇంటింటికి కూడా మరి ఓట్లు అడిగే కార్యక్రమం చేపట్టాం. మరి కొడాలి నాని గారిని అలాగే వల్లభనేని బాలశౌరి గారిని అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ వార్డు ప్రజలందరినీ అట్లాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలోని 10-11 వార్డుల నుండి వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. గడిచిన 2014 ఎన్నికలలో ఈ ప్రాంతం నుండి అసెంబ్లీ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ అత్యధికమైన టౌన్లోనే అత్యధికమైన మెజార్టీ ఈ ప్రాంతం నుండే వచ్చింది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా ముస్లిం మైనారిటీ సోదరులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కొడాలి నాని గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నుంచుంటున్న బాలశౌరి గారిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి ఆదరించాలని చెప్పి తమ అమూల్యమైన ప్రాణ సమానమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై ముద్రించి అఖండమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ కూడా మన మైనార్టీల సంక్షేమానికి కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కానీ ఇవన్నీ కూడా అమలవ్వాలంటే రాజన్న రాజ్యం రావాలి. దానికి మనందరం కూడా జగనన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించి మనందరం కలల సాకారం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వార్డులో అపూర్వమైన ఈ కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న ఈ వార్డు నిర్వాహకులందరికీ, వార్డు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని గుడివాడ వాసవి చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రాణత్యాగంతో తెలుగు రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు మహనీయుడని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి చౌక్ సెంటర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవినాష్ పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలుగు జాతికి ప్రత్యేక ఆత్మగౌరవం ఉండాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం సాధించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 118వ జయంతి నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఏదైతే ఆనాడు ఆయన త్యాగఫలం, ఆయన ప్రాణ త్యాగఫలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న
ఈరోజు ఇదివరకు మెడ్రాసీలు అని చెప్పని ఎంతో హేళనగా మాట్లాడే వాళ్ళు దాన్ని గమనించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, తెలుగు జాతికి ప్రత్యేక ఆత్మగౌరవం ఉండాలని చెప్పని ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఆనాడు నిరాదీక్ష చేసి ఆమరణ నిరాదీక్ష చేసి ఈరోజు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తప్పకుండా ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తూ ఏదైతే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అంతగా సంతోషంగా ఉండాలని చెప్పిన కోరిక అయితే ఉందో ఆ కోరికని ఈరోజు మేమందరం గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 118వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం సాగుతుంది. అలాగే ఆనాడు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆఖరికి ప్రాణాలు కూడా లెక్కించకుండా పోరాడిన వ్యక్తి. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన యొక్క మార్గంలోనే మనందరం కూడా ముందుకు సాగాలి. ఏ ఆశయాల కోసం ఆయన పోరాడాడో ఆశయ సాధన కోసం యువత అంతా కూడా నడుం బిగించి ఈ రోజున ముందుకెళ్లాల్సిన సమయం. ఈరోజు ఇదే విధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఢిల్లీ పెద్దల మన తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించి మన రాష్ట్రం కోసం పోరాడాడో అదేవిధంగా ఈరోజు మనందరం కూడా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ముందుకు రావాల్సిన కోరుతూ ఆయన ప్రాణ త్యాగం చేసి మరి ఆంధ్రులకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఆయన ప్రాణాన్ని అర్పించి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజుకి ఆ రోజుకి రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ఒక వ్యక్తి ప్రాణాలను సైతం పణంగా పెట్టి సాధించుకున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం మాకందరికీ ఎంతో గర్వంగా ఉంది. మావాడు, మా తెలుగువాడు అని మేము చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తూ ఉన్నాం. ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నందివాడ మండలం అరిపిరాల గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. విలువైన ఓటును వైకాపాకు వేసి అఖండ మెజారిటీ అందించాలని ప్రజలకు విజ్ఞప్తి. గుడివాడ 1వ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు. సుచిరిండియా ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి టాలెంట్ పరీక్షల్లో సత్తా చాటిన గుడివాడ త్రివేణి విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.